తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ ఐఎఫ్ఎస్ ర్యాంక్ హోల్డర్, పేరు శశాంక్, 78 ర్యాంక్. జేఎన్టీలో 5 years అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? చెరువు అని ఒక స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేశాం. సాయిల్ టెస్టింగ్ బేస్డ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అడ్వైస్. చిన్న సన్నకారు రైతులకి మన తెలంగాణలో వర్షాధార వ్యవసాయం చేస్తారు కాబట్టి కాన్సెప్ట్ చెప్పండి. 52 గ్రామాల్లో 3600 మంది రైతులతో ఎంగేజ్ అయ్యామండి. పొలాలలో మేము మట్టి తీసుకొని దాన్ని పరీక్షించి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, బోరాన్, మెగ్నీషియం, జింక్ ఇలాంటివి ఆర్ పీహెచ్ వాళ్ళ దాంట్లో ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది అనే దాన్ని బట్టి ప్లాన్ బి లేకుండా ప్రిపేర్ అయ్యారు. అప్పుడు నా ఇంకా బర్డ్ వాక్ మీద మీకు అభిప్రాయం? 36% ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో బర్డ్ వాక్ చేసినప్పుడు మన చుట్టూ పర్యావరణం ఎలా ఉంది, అది ఎలా మారుతుంది, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ ఐఎఫ్ఎస్ ర్యాంక్ హోల్డర్, పేరు శశాంక్, 78 ర్యాంక్. మంచిర్యాల జిల్లా చెందిన శశాంక్ గారు సివిల్స్ రాస్తూ 2025లో ఐఎఫ్ఎస్లో 78 ర్యాంక్ సాధించారు. ఆయనకి ఫారెస్ట్ సర్వీస్కి ఎందుకు వెళ్ళారు, వెళ్ళడానికి ఆయన తీసుకున్న కోర్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఆయనతోనే తెలుసుకున్నాం. శశాంక్ గారు నమస్తే అండి, కంగ్రాచులేషన్. నమస్కారం సార్, ధన్యవాదాలు. 78 ర్యాంక్, తెలంగాణలో మీరు టాపర్. రైట్. సింగరేణి కాలనీలో ఉండి ఆ ప్రాంతంలో మంచిర్యాల, గోదావరికైనా తిరిగిన మీరు ఐఎఫ్ఎస్ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే సివిల్స్ రాసి అక్కడ రాక ఇందులోకి వచ్చారా, లేదు పర్యావరణం మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి ఐఎఫ్ఎస్ ఎంచుకున్నారా? ఐఎఫ్ఎస్ ఎంచుకునే ముందు మీరు తీసుకున్న కోచింగ్ ఎలా ఉండేది, సాధించిన తర్వాత ఏం చేయాలనుకుంటున్న మీ గోల్ ఏ విధంగా ఉంది? ఈ విషయాలు చెప్పే ముందు శశాంక్ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మా తల్లిదండ్రుల పేరు, మా తల్లిగారి పేరు నాగలక్ష్మి అండి. మా నాన్నగారి పేరు ఉమామహేశ్వర్. ఇద్దరు గోదావరికన్లో ఉంటారు. అండ్ అమ్మ నాన్న 1985 నుంచి దే బిన్ డెడికేటెడ్ టు పబ్లిక్ సర్వీస్. నాన్న మా దగ్గర హమాలీ సంఘం ప్రెసిడెంట్ ఉండే. అండ్ ఆయన ఏ పార్టీ అఫిలియేషన్ లేకుండా అమ్మ నాన్న ఇద్దరు, అమ్మ కూడా ఇంటి పని వాళ్ళ సంఘం ఎస్టాబ్లిష్ చేయడం కానీ, అక్కడ ఆర్టీసీ డ్రైవర్స్ది, కండక్టర్స్ది వేజెస్ అండ్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళకి సాయం చేయడం కానీ, లేదా మన అంగన్వాడీ వర్కర్స్ మిగతా వాళ్ళకి కూడా చాలా మందికి అమ్మ నాన్న సాయం చేయడం చిన్నప్పటి నుంచి చూశాను నేను. ముఖ్యంగా మా అమ్మగారు షీ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అలాంగ్ విత్ ద లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆల్మోస్ట్ 1000కి పైచులకు కుటుంబాలకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు విడిపోకుండా పిల్లలకు, ఆడవాళ్లకు ఇబ్బంది కలగకుండా సాయం చేయడం జరిగింది. సో దే హ్యావ్ బీన్ అ హ్యూజ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండి. అండ్ అందుకని చెప్పి ఐ ఆల్వేస్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ పబ్లిక్ సర్వీస్. టు దట్ ఎక్స్టెంట్ నేను కాలేజ్ అయిపోయాక మాస్టర్స్. కాలేజ్ అంతా అక్కడ గోదావరికనేనా? లేదండి, నా 10th వరకు గోదావరికన్లో చదివాను. ఇంటర్మీడియట్ ఇక్కడ హైదరాబాద్లో చేశాను. ఎక్కడ ఇంటర్మీడియట్లో? రామయ్య అండి, చుక్కా రామయ్య. యా. జేఎన్టీలో 5 years అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? చెరువు అని ఒక స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేసామండి. మా అన్నయ్య వాళ్ళు అండ్ వాళ్ళ మిత్రులు మేము కలిసి ఎస్టాబ్లిష్ చేసిన స్టార్టప్లో వీ హ్యావ్ బీన్ డూయింగ్ సాయిల్ టెస్టింగ్ బేస్డ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అడ్వైస్. చిన్న సన్నకారు రైతులకి మన తెలంగాణలో వర్షాధార వ్యవసాయం చేస్తారు కాబట్టి ముఖ్యంగా పత్తికి చాలా ఆత్మహత్యలు అవుతాయి. ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది. ఎలా? బికాజ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డిమాండ్ కానీ మన దగ్గర లోకల్ కాన్సెప్ట్ చెప్పండి. సో మేము 52 గ్రామాల్లో 3600 మంది రైతులతో ఎంగేజ్ అయ్యామండి. వాళ్ళ పొలాలలో మేము మట్టి తీసుకొని దాన్ని పరీక్షించి ఒక్కొక్క పొలంలో ఒక్కొక్క న్యూట్రియంట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, బోరాన్, మెగ్నీషియం, జింక్ ఇలాంటివి ఆర్ పీహెచ్ వాళ్ళ దాంట్లో ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది అనే దాన్ని బట్టి మన దగ్గర యూరియా రేట్ కాస్త తక్కువ కాబట్టి చాలా దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. అలాగా మీరు ఎంచుకున్న ఆ పొలాల్లో ఎక్కువ సాయిల్, మంచి సాయిల్ ఉన్న పొలం ఏది? మంచి ఏరియాలో మేము చేసిన పని అంతా గోదావరికని చుట్టుపక్కల గ్రామాల్లో అండి. సో అక్కడ మా దగ్గర చందారం అని ఒక గ్రామం ఉండేది. అక్కడ దే హ్యాడ్ ప్రిటీ గుడ్ క్వాలిటీ సాయిల్ అండి.
బట్ సాయిల్ ఎంత బాగున్నా కూడా ప్రాక్టీస్ వల్ల కూడా చాలా వేరీ అవుతుండే వాళ్ళ ఈల్డ్ పత్తి రైతులది. అండ్ దట్ అప్లైస్ టు ఆల్ అదర్. అంటే ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే ఎక్కువ ఎరువులు వేయడం వాటి వల్ల? ఎస్ అండి. ఎరువులు ఎంత వేస్తున్నాం, ఎప్పుడు వేస్తున్నాం, ఎలా వేస్తున్నాము, అదే కాకుండా పెస్ట్ వల్ల కూడా పెస్టిసైడ్స్ అప్లై చేస్తున్నామా లేదా, ఎంత అప్లై చేస్తున్నాము, అండ్ వర్షం ఎంత ఉంది, ఇరిగేషన్ సపోర్ట్ ఉందా లేదా, ఈ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ టు ప్లే అండి. ఇప్పుడు మనం ఆ పత్తి వేసామండి, Yeah. పత్తి తర్వాత ఇంకోటి ఏది వేస్తే ఆ సాయిల్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఏది వేస్తే దానిలో పడిపోతుంటుంది క్వాలిటీ? మన దగ్గర అంత పత్తి వేసే దగ్గర పత్తి అని కాదు ఏదో ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము అడిగాను పత్తి అని. వర్షాధార వ్యవసాయం కాబట్టి మన దగ్గర పత్తి కాకుండా ఇంకోటి నెక్స్ట్ వేయడం లేదండి. ఎందుకంటే వాళ్ళకి వాటర్ సపోర్ట్ లేదు, ఇరిగేషన్ లేకపోవడం వల్ల. అందుకని చెప్పి ఇరిగేషన్ ఉంటే మోస్ట్లీ వరి వేయడం జరుగుతుంది. వరి వేసిన తర్వాత? వరి వేసిన తర్వాత మన దగ్గర యూజువల్లీ వరి ఇరిగేషన్ సపోర్ట్ ఉన్న వాళ్ళు వరి, కొంతమంది కందులు, మినుములు, పెసళ్ళు ఇలాంటివి వేస్తున్నారు. అండ్ పత్తి కూడా అప్పుడప్పుడు ఆల్టర్నేట్ చేస్తారు. నీళ్ళు ఆ ప్రాజెక్ట్ తీసుకున్నారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది? ఇరిగేషన్ సపోర్ట్ ఉందా లేదా, మేము ఆల్మోస్ట్ 2400 మంది రైతులకు వీ హ్యావ్ ప్రొవైడెడ్ అడ్వైజ్ అండి త్రూఅవుట్ ద ఇయర్స్. అండ్ వాళ్ళకి ఇరిగేషన్ సపోర్ట్ ఉందా లేదా అనే దాన్ని బట్టి ఇరిగేషన్ లేని వాళ్ళకు, వర్షాధార వ్యవసాయం చేస్తున్న రైతులకు 10% వరకు పెరిగింది ఆన్ అన్ యావరేజ్ వాళ్ళ ఈల్డ్, ప్రొడక్టివిటీ సారీ. అండ్ మన వర్షాధార వ్యవసాయం కాకుండా వాళ్ళు ఇరిగేషన్ సపోర్ట్ ఉన్న వాళ్ళకు 20% వరకు పెరిగిందండి. ఓకే, అన్ని కలిపి చేశారు అది? యా, అవును. ఓకే, తర్వాత ఏం చేశారు మళ్ళీ చదువుకోవడానికి? యా, సో ఐ బీన్ వర్కింగ్ ఆన్ దాట్ 2024 వరకు అండి. 2024 తర్వాత నేను అదంతా చేసుకుంటూ ఐ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. 2024 తర్వాత డెడికేటెడ్ 24 వరకు మీరు సివిల్స్ అటెంప్ట్ చేశారు? చేశాను దాన్ని. ఓకే. యా, కాకపోతే 2024 తర్వాత కొంచెం జస్ట్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. అంటే ప్లాన్ బి లేకుండా ప్రిపేర్ అయ్యారు అప్పుడు? యా, ఐ మీన్ ఐ బీన్ వర్కింగ్. నాకు ఆల్వేస్ రైతులకు పని చేద్దాం అని ఉండే, అది పబ్లిక్ సెక్టర్లో ఉన్నా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నా. సివిల్స్ రాయాలి ఎందుకు అనిపించింది? సివిల్స్ రాయాలని ఎందుకు అనిపించింది అంటే పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్ సపోర్ట్తో మనం చాలా పని చేయొచ్చు అని చెప్పి నా అభిప్రాయం అండి. అందుకని చెప్పి మీరు 2024 వరకు సివిల్స్లో ఆప్షన్ ఏం తీసుకున్నారు? సివిల్ సర్వీసెస్లో ఆంథ్రపాలజీ అండి నా ఆప్షన్. ఓకే. అండ్ ఆ తర్వాత ఉస్మానియాలో లా అటెంప్ట్ చేశారండి 24 వరకు? 2024 వరకు 5. 5 అటెంప్ట్లు చేశారు మీరు. అంటే మీ బలం, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి. కానీ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మనకు ఒక సూటిపోటు మాటలు పడుస్తుంటారు, ఇంకెందుకు రాస్తారా, రాదు అది, అటువంటి ఏమైనా మీరు ఫేస్ చేశారా? యా, చాలా మంది చాలా అంటారు. బట్ ఐ బీన్ డూయింగ్ ద వర్క్ దట్ ఐ లవ్. నేను చెరువుతో చేస్తున్న పని, గవర్నమెంట్లో జాయిన్ అయినా కూడా నేను చేసే పని అదే అట్ లార్జర్ స్కేల్ ఉండొచ్చు. బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ ద వర్క్ దట్ ఐ వాస్ డూయింగ్ విత్ చెరువు. అండ్ సో ఐ వాస్ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ విత్ మై వర్క్. ఓకే, 24 తర్వాత సీరియస్గా దీని మీద కూర్చున్నారా? కేవలం దీనికే. అండ్ అలాగే ప్రిపేర్ అవుతున్నప్పుడు అండ్ అమ్మ వల్ల మా మామగారు కూడా పరమపదించారు 2001లో. ఆయన కూడా లాయర్ ఉండే. అండ్ ఇంకొక మామ కూడా లాయర్, పెద్దనాన్న. బేసికలీ దర్ ఇస్ లాట్ ఆఫ్ లాయర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఐ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ లా అండ్ ఐ హ్యాడ్ అ పెన్షన్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో. సో అందుకని చెప్పి 24లో లా కూడా చేయడం మొదలుపెట్టాను ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాను. దాంతోపాటు ప్రిపేర్ అవుతుండే. అండ్ 24 కాకుండా 25 అటెంప్ట్లో ఇప్పుడు ఫారెస్ట్ సర్వీసెస్. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అబౌట్ అండి? మై ఫస్ట్ క్వశ్చన్ వాజ్ అబౌట్ చెరువు అండి. అంటే మేము చేసిన కంపెనీ గురించి, మేము చేసిన పనుల గురించి, రైతుల కోసం ఏం చేశాము, ఎలా చేశాము, దీని గురించే ఉండే. అండ్ ఐఎఫ్ఎస్ ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు, రైతుల కోసం నువ్వు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు అనే దాని గురించి చాలా. అంతకుముందు 24 వరకు బోర్డు వరకు వచ్చారు ఎప్పుడైనా ఇంటర్వ్యూ వరకు? లేదండి, ఇది ఫస్ట్ బోర్డు. రైట్. బోర్డు వెళ్తున్నప్పుడు టెన్షన్ పడ్డారు, 2 క్వశ్చన్స్ అయ్యి ఎంతసేపు తీసుకున్నారు? 20 మినిట్స్? 20-28 నిమిషాలు, 25-30 నిమిషాల మధ్యలో అయిందండి. అంటే బాగా టఫ్ క్వశ్చన్ ఏమనిపించింది? టఫ్ క్వశ్చన్స్ ఏం లేవండి, చాలా ఫ్రెండ్లీ ఉండే, కార్డియల్ ఉండే బోర్డు. చాలా ప్రశాంతంగా అయిపోయింది ఇంటర్వ్యూ. బయటకు వస్తున్నప్పుడు అనిపించిందా వస్తాం కొడతాం గోల్ అని? యా, బికాజ్ ద బోర్డ్, ఎవ్రీవన్ ఇన్ ద బోర్డ్, 4 ఉంటారండి బోర్డులో. అండ్ ఎవ్రీవన్ సీమ్డ్ విజిబుల్లీ ఇంప్రెస్డ్ విత్ ద వర్క్ దట్ ఐ వాస్ డూయింగ్. ఎందుకంటే ఐఎఫ్ఎస్లోకి రాకముందు కూడా నేను రైతులతోనే పనిచేశాను. అండ్ ఐఎఫ్ఎస్లోకి వచ్చినా కూడా రైతుల కోసం, పర్యావరణం కోసం పనిచేద్దాం అనుకుంటున్నది నా వర్క్ ఎక్స్పీరియన్స్లో కనిపించింది. సో దే వేర్ హ్యాపీ. అండ్ ఐ థింక్ అడగలేదా మీరు మీ దగ్గర అడవులు లేవు కదా, ఎందుకు అడవుల్లోకి వెళ్తున్నామని? లేదండి, అంటే మన దగ్గర
గోదావరిఖనిలో ఉన్న ఇండస్ట్రీస్ గురించి అడిగారు. మ్మ్. ఇండస్ట్రీస్ పొల్యూషన్ డిక్రీజ్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది అడిగారు. అంతేగాని అడవులు లేవు అని అడగలేదు. మ్మ్. బట్ అడిగినా కూడా అడవులు లేవు కాబట్టి మనం అడవుల్లోకి పని చేయడానికి వెళ్ళాలి కదండి. మ్మ్. అడవులు ఉన్న వాళ్ళు వాళ్ళకి అవును. మంచిది. యా, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే ఏమనిపించిందండి? ప్రశాంతత, సెన్స్ ఆఫ్ రిలీఫ్ అండి. అట్ బిగ్గర్ స్కేల్, లైక్ మనం మాట్లాడినట్టు అట్ బిగ్గర్ స్కేల్ రైతుల కోసం పనిచేయచ్చు అని చెప్పి సంతోషం, ప్రశాంతత. సార్ మీ సక్సెస్లో భగత్ గారి రోల్ ఏంటండి? మహేష్ భగవత్ గారు, నేను మొన్న ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యాక సార్ని 2 సార్లు కలిశాను. అండ్ బోత్ ఆఫ్ దోస్ టైమ్స్ సార్ ప్రతిసారి ఒకసారి 2 గంటలు కలిసాము, ఇంకొకసారి ఆల్మోస్ట్ 45 నిమిషాలు కలిసాము. నా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి ఇంటర్వ్యూకి. దాన్ని బట్టి నాది ఏ ఊరు, నేను ఏం చదివాను అనే దాన్ని బట్టి నన్ను ప్రశ్నలు అడుగుతారు. సార్ చెప్తుండే మన దగ్గర ఏమేమి ఉంటాయి, తెలంగాణలో నాకు మా జిల్లాలలో కాస్త అవగాహన ఉంది, కానీ చుట్టుపక్కల జిల్లాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏం నడుస్తుంది, వ్యవసాయం కానీ లేదా పర్యావరణ పరిస్థితులు ఏంటి, వాటిని ఎలా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఇప్పుడున్న ఇష్యూస్ ఏంది, గవర్నమెంట్ తీసుకుంటున్న స్కీమ్స్ ఏంది, వీటన్నిటి గురించి సార్ చాలా చెప్పారు. అదంతా ఆ ఫార్డర్ మెటీరియల్ నాకు ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అయింది. మోర్ సో దెన్ ఎనీథింగ్ ఎల్స్ మహేష్ సార్తో స్పెండ్ చేసిన టైం. ఇంటర్వ్యూలో నేను వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ యూజువల్లీ ఆర్ వెరీ టెన్స్ అండి. నో మ్యాటర్ వాట్ దే, ఐ మీన్ ఫస్ట్ ఇంటర్వ్యూ, థర్డ్ ఇంటర్వ్యూ, ఫోర్త్ ఇంటర్వ్యూ అనేది సంబంధం లేకుండా ఐ నోటీస్ దాట్. బట్ నేను అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూస్లో కానీ లేదా ఫైనల్ ఇంటర్వ్యూలో కానీ I think I was calm, and mock interviews like they said it, you seem more calm than anyone else that we've encountered అని. బికాజ్ ఎందుకంటే నేను మాక్ ఇంటర్వ్యూలో కానీ ఫైనల్ ఇంటర్వ్యూలో కానీ మహేష్ భగవత్ గారు అండ్ కొంతమంది అదర్ బ్యూరోక్రాట్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. జగన్మోహన్ శర్మ గారు అని, ఆయన కర్ణాటకలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్. మన జవహర్ రెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అండ్ ఆయన కూడా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ. అండ్ రిటైర్డ్ అంబాసిడర్ చింతపల్లి రాజశేఖర్ గారు. జస్ట్ వీళ్ళతోని మాట్లాడినట్టు ఇంటర్వ్యూలో, వాళ్ళు ఆల్రెడీ నాకు పరిచయం, సో వాళ్ళతోని మీతో మాట్లాడినట్టు జస్ట్ మాట్లాడాను. అంటే మీకు ఇక్కడ ఇన్పుట్ అంతా ఇంటర్వ్యూ పనికి వచ్చింది. డెఫినెట్లీ, యా. మహేష్ సార్ని వీళ్ళని ఇట్లా ఇంటర్వ్యూ ప్యానెల్లో వాళ్ళని చూస్తున్నట్టు ఇమాజిన్ చేసుకొని మాట్లాడాను. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. ర్యాంక్ కొట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ గోల్? మన దగ్గర పర్యావరణం, మన ప్రజల కోసం ఎంత మంచి పరిస్థితిలో ఉండాలో అంత లేదండి దురదృష్టవశాత్తు. సో పర్యావరణం మీద పనిచేస్తే అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, అన్నిట్లలో ఒకటి రైతులకు, చిన్నపిల్లలకు, ఆడవాళ్లకు, దీస్ ఆర్ ద పీపుల్ హూ బేర్ ద బ్రంట్ ఆఫ్ క్లైమేట్ డిజాస్టర్స్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, వార్మింగ్ కానీ. సో అండ్ బికాస్ దీస్ ఆర్ ద మార్జినలైజ్ సెక్షన్స్. వీళ్ళకు ముఖ్యంగా రైతులకు ఈల్డ్ పెంచడానికి మనము సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ చేయొచ్చు మనం ఫారెస్ట్ వాడి. సో అప్పుడు వాళ్ళ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది అండ్ వాళ్ళ ఈల్డ్ కూడా పెరుగుతుంది. అండ్ మనము అక్కడ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఆడవాళ్ళను ఎంగేజ్ చేసి అక్కడ వాళ్ళు ఫైర్వుడ్ కాకుండా మోర్ సస్టైనబుల్ ఫార్మ్స్ ఆఫ్ కుకింగ్కి, ఎల్పిజి కానీ అట్లాంటి వాటికి వాళ్ళని ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఒకటి ఫారెస్ట్ మీద ప్రెషర్ తగ్గుతుంది, అండ్ వాళ్ళ ఆరోగ్యం కూడా ఆ కట్టెల పొయ్యి స్మోక్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ పర్యావరణం కూడా చాలా మంచిది. ఈ వీటి మీద నేను వర్క్ చేద్దామని అనుకుంటున్నాను అండి. ఇదంతా ముఖ్యమే బాగానే ఉంటుందండి. గ్రౌండ్ లెవెల్లో వేరే ఆఫ్ కోర్స్ రియాలిటీ కనిపిస్తుంది. యా. మరి అప్పుడేలా మీరు? నేను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశాను కదండి 5 ఏళ్ళు చెరువుతోని. సో అంటే చెరువులో వర్క్ చేయడం వేరు, మీరు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళేటప్పుడు ఆ గ్రౌండ్ రిపోర్ట్ వేరే కనిపిస్తుంటుంది. మీరు చెప్పిన కాన్సెప్ట్కి రూట్స్ అంతా ఫారెస్ట్కి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న వాళ్ళకి కట్టెల పేపర్ కాకుండా గ్యాస్ అంటారు. అక్కడ గ్యాస్ అవైలబుల్ ఉండదు, గ్యాస్ కొనుక్కోవాలంటే దానికి ప్రాబ్లం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరూ కూడా వంట కట్టెల మీద వండింది ఒక ట్రెడిషనల్గా తీసుకుంటారు. మనం చెప్పినట్లుగా విన్నాం. అటువంటి ఛాలెంజ్ ఎలా మీరు ఫేస్ చేస్తారు? ఐ థింక్ మోర్ సో దెన్ ఎనీథింగ్ ఎల్స్ వాళ్ళు మన ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేక, ఎకనామిక్ సపోర్ట్ లేక ఎల్పిజిని కొనడం కానీ, సిలిండర్లకు కానీ అది చాలా ఇబ్బంది అవుతుందని నా అభిప్రాయం అండి. సో వాళ్ళకి మనం ఆల్టర్నేటివ్ ఎకనామిక్ అంటే గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇచ్చింది అనుకోండి, అయినా ట్రెడిషనల్గా కట్టెల పేమ వండుతాం అంటారు వాళ్ళు. వాళ్ళ ఆరోగ్యానికి అది మంచిది కాదని చెప్పి వాళ్ళని ఎంగేజ్ చేసి కట్టెల పేమ అంతా రుచి ఉంటుంది అంటారండి వాళ్ళు. ఎగ్జాంపుల్ నాటుకోడి ఉంది, గ్యాస్ పొయ్యి మీద కాకుండా కట్టెల పేమ తిని సార్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు వాళ్ళు. నాటుకోడి వండండి, మిగతా అంతా గ్యాస్ మీద వండండి. అంటే వాళ్ళలో ఆ బ్రెయిన్ని మార్చడం ఎలా, అలా ఆలోచన విధానం మార్చడం, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి
వాళ్ళ బ్రెయిన్స్ మైండ్ సెట్ని ఎలా మారుస్తారు? ఐ థింక్ రిలేటివ్లీ యంగర్ పీపుల్, యంగ్ జనరేషన్స్ని మనం ఎంగేజ్ చేస్తే వీ కెన్ డూ దాట్ అండి. మా వయస్సు వ్యక్తుల్ని కానీ, మాకంటే చిన్న వాళ్ళని కానీ, స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని లేదా ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు, అమ్మమ్మలకు, నానమ్మలకు, తాతలకు ఆరోగ్యానికి మంచిది కాదు కట్టెల పొయ్యి మీద వండడం వల్ల వాళ్ళ లంగ్స్ దెబ్బతింటాయి అనే దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు మేనేజ్ చేస్తారు. అడవిని కాపాడడం అన్నది గవర్నమెంట్ది కాదు, ప్రజలది అన్నది అందరూ అంటారు. మీరు దేన్ని నమ్ముతారు? రెండండి, ప్రజలు ప్రభుత్వం మమేకమై పర్యావరణ పరిరక్షణ కోసం, అడవులను పరిరక్షించడం కోసం పనిచేయాలి. లేకపోతే ఒకళ్ళు చేయలేరండి. ఇద్దరు చేతిలో చేసుకొని ప్రభుత్వం ప్రజలు కలిసి పనిచేస్తేనే ఏదైనా అంటే ప్రభుత్వానికి ఉండాలా భాగస్వామ్యం, ప్రజలది ఎక్కువ ఉండాలా? ప్రభుత్వం ఫండ్స్ ప్రొవైడ్ చేయగలుగుతుందండి, ప్రభుత్వం దిశానిర్దేశం చేయగలుగుతుంది. కానీ లోకల్ పీపుల్కి ఏం అవసరం అనే దాన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళతో పాటు కలిసి పనిచేసినప్పుడే, ఎందుకంటే మన దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ ఉండే ఏరియా ఏమో చాలా ఎక్కువ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే స్టాఫ్ చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళతోని మనం అదంతా మేనేజ్ చేయడం కష్టం అండి. ప్రజలను మనం తీసుకొని వాళ్ళతో పాటు ప్రభుత్వం పనిచేసినప్పుడు ఐ థింక్ వీ కెన్ గెట్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. ఓకే, చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, అడవి అనగానే చెట్లు కొట్టుకొని అమ్ముకోవాలి లేదా తినాలి అని ఉంటుంది. అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అడవి అంటే అడవి చెట్లకు ఒకటే కాదు, పర్యావరణం దీనివల్ల భావితరాలకు పనికొస్తుంది అనే విధంగా ఎలా మారుస్తారు మరి? చెట్లు కొట్టాలి అడవిలో అనేది 2 రకాల వ్యక్తులు ఉండొచ్చండి. ఒకటి ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్, అక్కడ అడవి చుట్టుపక్కల ఉంటున్న వ్యక్తులు కానీ, బయట ఎక్కడి నుంచో వచ్చి కేవలం డబ్బుల కోసం చేస్తున్న వ్యక్తులు కానీ. బయట నుంచి వచ్చి డబ్బుల కోసం చేస్తున్న వ్యక్తులని స్ట్రిక్ట్గా వాళ్ళని లా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని రాకుండా చేయాలి. వాళ్ళ మీద నెసెసరీ డిసిప్లినరీ యాక్షన్ కానీ, నెసెసరీ క్రిమినల్ అఫెన్సెస్ ఫైల్ చేయడం కానీ, లీగల్ యాక్షన్ తీసుకోవాలి బేసికలీ. అదే ఫారెస్ట్‌లో ఉంటున్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ, అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్‌ని కానీ మనము వాళ్ళని వీ కెన్ నాట్ ఫోర్స్ దెమ్, బికాజ్ వాళ్ళు ఎప్పటినుంచో ఫారెస్ట్‌లో ఉంటున్నారు. వాళ్ళు ఫారెస్ట్ ఓనర్స్. అందుకని చెప్పి వాళ్ళకు ఆల్టర్నేట్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి, మన రాష్ట్రంలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఎకో టూరిజం మీద కానీ, లేదా మన ఆల్మండ్ హౌస్ వాళ్ళు మొన్నే తెలుసుకున్నానండి. వాళ్ళు కొంతమంది ఫారెస్ట్ డ్వెల్లర్స్తోని వీళ్ళే క్యాపిటల్ సపోర్ట్ ఇచ్చి, వీళ్ళే రా మెటీరియల్ ఇచ్చి వాళ్ళతోని పేపర్ బ్యాగ్స్ క్రియేట్ చేపిస్తున్నారు ప్యాకింగ్‌కి. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకు చెట్లు కొట్టాలని వాళ్ళకు కూడా ఉండదు కదండి. ఒక అడవి సురక్షితంగా ఒక అందంగా ఉండాలంటే అడవిలో పులుంటే చాలు అంటారు. మీరు నమ్ముతారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే పులుల్ని కాపాడితే అని పులి ఎలా కాపాడుతున్నారు అడవికండి? పులుల్ని మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఉందండి అట్ ద నేషనల్ లెవెల్. టైగర్ రిజర్వ్స్ అన్నిటిని అన్ని స్టేట్స్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి నెసరీ మెజర్స్ తీసుకుంటుంది. సో చాలామంది ఇదే అనుకుంటారు, పులుల్ని కాపాడితే ఏమవుతుంది, ఇంకా చాలా ఉంది కదా అని. కానీ పులుల్ని కాపాడడానికి అక్కడ సరిపడా నెంబర్ ఆఫ్ ప్రే ఉండాలి. జింకలు కానీ, అవి కుందేళ్ళు కానీ ఏవైనా ఉండాలి, ముఖ్యంగా జింకలు. సో జింకలు ఉండాలంటే అక్కడ గడ్డి ఉండాలి. గడ్డి ఉండాలంటే సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ చేయాలి, ఎందుకంటే నీళ్లు పెరగాలి. నీళ్ళు ఉంటేనే అక్కడ గడ్డి పెరుగుతుంది. అక్కడ నీళ్లు పెరిగితే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీళ్లు పెరుగుతాయి. అప్పుడు రైతులకు వ్యవసాయ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. నా పని కాబట్టి నాకు అదే కనిపిస్తుంది. సో రైతులకు డెఫినెట్లీ అండి, రైతులకు వ్యవసాయం ఉత్పత్తి పెరిగినప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూలి పనికి పంపడం ఆపుతారు. అప్పుడు స్కూల్ ఎన్రోల్మెంట్ రేట్ పెరుగుతుంది. ఎన్రోల్మెంట్ రేట్ పెరిగినప్పుడు వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అమెరికాకి వెళ్తారు, మన దగ్గర ఉంటారు, సివిల్ సర్వెంట్స్ అవుతారు, చాలా మంచి మంచి పనులు చేస్తారు, ఫారెక్స్ రిజల్ట్స్ వస్తాయి, ఇన్నోవేషన్ పెరుగుతుంది, R&D పెరుగుతుంది, చాలా మంచి మంచి పులి ఇన్ని రకాలు చేస్తారు. ఎస్, మనకు తెలియకుండా. ఎస్. ఓకే, ఫారెస్ట్ మీద మీకు ఒక అభిప్రాయం వచ్చింది, కానీ వైల్డ్ యానిమల్ మీద పులిని కాపాడినంటే పులే కాదు, చాలా ఉంటాయి కదా. ఎలిఫెంట్స్ని ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ అంటారండి, ఫారెస్ట్ ఇంజనీర్స్ అని కూడా అంటారు. సో ఫారెస్ట్ ఇంజనీర్స్ ఎలిఫెంటే కాదండి, దాన్ని మన జిరాఫీస్ కూడా అంటారు. మన దగ్గర లేవు కదండి అన్ఫార్చునేట్లీ. సో ప్రతి యానిమల్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ రోల్ టు ప్లే అండి. కింద చిన్న చీమల నుంచి ఈవెన్ రాబందుల్ని మన దగ్గర చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం మనం, అవి చనిపోయిన మృత కళేబరాలను తింటాయి అని. సో నేను ఐ వాజ్ రీడింగ్ దిస్ ఆర్టికల్ అండి. కోవిడ్ వైల్డ్ లైఫ్ నుంచి మనకి స్ప్రెడ్ అయింది జూనోటిక్ డిసీజ్ అనేది, ఇట్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్. బట్ ఒకవేళ రాబందులు నిజంగా మొత్తం ఇంతకుముందు మన ప్రపంచంలో, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఇంతకుముందు ఉన్నంత లెస్ పొల్యూటెడ్ ఏరియాస్ ఉండి రాబందులు మంచి నెంబర్స్లో ఉండుంటే, అవి మృత కళేబరాలను తినడం వల్ల వాటి కడుపులో యాసిడ్ ఉంటుంది. యాసిడ్లో వాటికి ఏం రోగాలు రావు, కాకపోతే అది అలానే ఉంటే మనకు రోగాలు వస్తాయి, ఆ మృత కళేబరం.
సో అది తినడం వల్ల దానికి మంచిది, మనకి ఇంకా మంచిది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే అండి. మనం తక్కువగా అంచనా వేసే రాబందు వల్ల మనకు మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఇంకా మనం ఇంకొక అపశకనం అనుకుంటాం గుడ్ల గోపు చూడు కానీ, దానివల్ల కూడా మానవాళికి చాలా మంచి జరుగుతుంటుంది. ఎలా చెప్పండి? అంత ఐడియా లేదండి. అంటే అది రాత్రులు కొన్ని చీమల్ని పురుగుల్ని తినడం అంటే దానివల్ల కూడా గుడ్ల గోపు చూడగానే మనం అపశకనం అనుకుంటాం, కానీ అది మనకి ఇంకో రకంగా హెల్ప్ చేస్తాం. ఓకే. ఇలా ఆ సిస్టంలో చాలా రకాల పక్షులు ఉంటాయి వైల్డ్ యానిమల్ మీద. ఇంకా బర్డ్ వాక్ మీద మీకు అభిప్రాయం ఏంటి? బర్డ్ వాక్ అండి, మన దగ్గర ఇప్పుడు మనం 36% ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండి. అండ్ రూరల్ ఏరియాస్లో ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది అగ్రికల్చర్ నుంచి డైవర్ట్ అయ్యి వేరే సర్వీసెస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ పనిచేస్తున్నారు. సో దీనివల్ల జనాలకి పర్యావరణం మీద, అడవి జంతువుల మీద అవగాహన చాలా తక్కువైంది. సో బర్డ్ వాక్ చేసినప్పుడు మన చుట్టూ పర్యావరణం ఎలా ఉంది, అది ఎలా మారుతుంది, దాంట్లో ఏమేమి భాగాలు ఉన్నాయి, వాటిని పెంపొందించడానికి, పరిరక్షించడానికి మనం ఎటువంటి కార్యాచరణ అవలంబించాలి అనేది ప్రజలకు అర్థమవుతుంది. అటువంటప్పుడు వాళ్ళు దే విల్ టేక్, ఐ థింక్ ద స్మాల్ యాక్షన్స్ దట్ దే టేక్ ఇన్ దర్ ఇండివిజువల్ లైఫ్స్, వాటర్ సేవ్ చేయడం కానీ, అన్నెసెసరీగా పొల్యూషన్ చేయకుండా ఉండడం కానీ, లైట్లు బంద్ చేయడం, ఇలాంటి చిన్న చిన్నవి ఐ థింక్ దే కెన్ అడాప్ట్ టు ఎ లాట్ అండి. మన చిన్నప్పుడు అంటే మీ చిన్నప్పుడు మీ నాన్నగారు తెలిసినప్పుడు మా నాన్నగారు తెలిసింది, మాకు తెలిసింది పిచ్చుక ఉండేది, అది అంతరించిపోతుంది. దాన్ని కాపాడడానికి ఏం చేస్తారు మరి? ఏదైనా ప్లాన్ ఉందా? పిచ్చుక ఒకటే కాదు, కొన్ని అంతరించిపోతున్నాయి జంతువులు. యా, అంతరించిపోతున్న జంతువులపై మీ ఫోకస్ ఏంటి? మన దగ్గర అర్బన్ ల్యాండ్స్కేప్స్లో కేబీఆర్ పార్క్ ఉందండి మన పక్కన. అలా చాలా తక్కువ ఉన్నాయి అర్బన్ ల్యాండ్స్కేప్స్లో. మా ఊర్లో గోదావరిఖనిలో చాలా తక్కువ, మోస్ట్లీ బిల్టప్ ఏరియా ఉంటుంది. ఊరు మధ్యలో చాలా తక్కువ లైఫ్ ఉంది, న్యాచురల్ లైఫ్ ఉంది. సో అర్బన్ ల్యాండ్స్కేప్స్లో మనం ఈ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు, చెరువుల్ని కానీ, లేదా నదుల్ని కానీ, లేదా చిన్న చిన్న పార్క్స్, చిన్న చిన్న అడవుల్ని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు అవి వాటికి, ఆ పక్షులకు కానీ, జంతువులకు కానీ ఒక నివాసయోగ్యమైన ప్రదేశాన్ని క్రియేట్ చేస్తాయి. అప్పుడు ఐ థింక్ వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ వండర్స్ బై ఎస్టాబ్లిషింగ్ దోస్ స్పేసెస్. అంతరించిపోతున్న పక్షులు కాపాడచ్చు, కాపాడాలి. ఓకే. ఇంకొకటి, ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలంటే దానికి సీతాకోక చిలుకుంటే బాగుంటుంది అంటారు. ఎందుకు? సీతాకోక చిలుక ఈజ్ కన్సిడర్డ్ అన్ ఇండికేటర్ స్పీషీస్ అండి, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వల్నరబుల్ టు పొల్యూషన్. సో అక్కడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో పొల్యూషన్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాటి నెంబర్స్, వాటి ప్రజెన్స్ ఉంటుంది. సో అది ఉన్నప్పుడే, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు బాగున్నప్పుడు అది ఉంటుంది, కాబట్టి అది లేకపోతే చుట్టుపక్కల బాగాలేదని. సో ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఇండికేటర్, మనం ఎట్లాంటి కార్యాచరణ అవలంబిస్తున్నాము, ఏం చెయ్యాలి, ఇది తప్పు, ఇది కరెక్ట్ అనేది అది చెప్తుందండి మనకి. ఇప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఫారెస్ట్ని కొంతమంది ఆక్రమించుంటారు, ఎంతో కొంత పార్ట్ మీద 30% ఉంటుంది. ఆ 30% కాపాడమే మీ డ్యూటీ తీసుకుంటారా, లేదు దాన్ని పెంచే 30, 40, 50 తీసుకొస్తారా, లేదా 30 నుంచి 20కి వెళ్లకుండా కాపాడతారు? ఇందులో చాలా హడిల్స్ ఉంటాయి, స్మగ్లర్స్ ఉంటారు, లోకల్ లేటెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఈ మధ్యకాలం చాలా చూస్తుంటారు ఇన్సిడెంట్స్, కొన్ని కొత్తగూడెం అలాంటిది. అక్కడ ఎదుర్కోవడానికి మీ దగ్గర వెపన్ ఉంటుంది. మరి ఇటువంటి ఛాలెంజ్ ఎలా ఫేస్ చేస్తారు ఒకవేళ ఎదురైతే? అక్కడున్న లోకల్ పాపులేషన్ని ఎంగేజ్ చేయడం ఐ బిలీవ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అండి. మన దగ్గర ప్రస్తుతం భారతదేశంలో 20% వరకు అడవులు ఉన్నాయి. అది మనం 33% చేద్దామని చెప్పి నేషనల్ ఫారెస్ట్ పాలసీలో ఉంది. కానీ దానికి మన దగ్గర ఉన్న ల్యాండ్ ఆల్రెడీ చాలా తక్కువ అండి, రైట్? 2.5% ల్యాండ్ ఉంది మన దగ్గర భూమి మీద మొత్తంలో, 18% పాపులేషన్ ఉంది. సో అగ్రికల్చర్ మీద మనం చాలా డిపెండెంట్ ఉన్నాము, అండ్ మన ఈల్డ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి, ప్రొడక్టివిటీ తక్కువ ఉంది కాబట్టి చాలా అటు డైవర్ట్ అవుతుంది. సో మనం అగ్రికల్చర్లో వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచి ఎకరానికి వాళ్ళది ఎక్కువ ఉత్పత్తి వచ్చేటప్పుడు చేసినప్పుడు, మనం తక్కువ ఏరియాలోనే మన పాపులేషన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా సరిపడా ఆహార ధాన్యాలు కానీ, దినుసులు కానీ, నూనె విత్తనాలు కానీ అన్నీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అప్పుడు ఆ మిగిలిన సర్ప్లస్ ల్యాండ్ని గవర్నమెంట్ అక్వైర్ చేసుకొని ఈవెన్చువల్లీ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ ఫారెస్ట్ అండి. అంటే ఇంకొక క్వశ్చన్ అంటే, అడవుల్లో ఉంటే అసలు పులులు, ఏనుగులు బయట కిందకి వస్తుంటాయి. అడవుల మధ్యలోంచి మనం రహదారులు వేసేటప్పుడు దెర్ నీడ్స్ టు బి అన్ సాలిడ్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండి. మనం నేర్చుకుంటున్నాం
బేస్డ్ ఆన్ ద సాలిడ్ ఫౌండేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ దట్ వీ ఆల్రెడీ హ్యావ్ మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ మధ్య మనకు తెలిసింది ఏంటంటే మగపుల్లులు నీళ్ళ వెంబడి ప్రయాణిస్తాయని తెలిసిందండి. సో మనం అడవి మధ్యలోంచి లెట్స్ సే ఒక కెనాల్ బిల్డ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఆ కెనాల్ని ఫాలో చేసి పులులు ఎక్కడికి వస్తాయి, అవి రాకుండా ఉండడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ప్లాన్ చేయొచ్చు. కాకపోతే దిస్ ఇస్ న్యూలీ ఫౌండ్ నాలెడ్జ్. సో ఇట్లాంటి వాటి మీద మనం ఈ ఫ్యాక్టర్స్ని ఇన్కార్పొరేట్ చేసి ప్లాన్ చేసినప్పుడు, అలాగే వాటికి అవసరమైన తిండి కానీ నీరు కానీ లోపలనే ఉండేలాగా చేసినప్పుడు, వాటిని మనం వెళ్ళి వాటిని ఇబ్బంది చేయకుండా ఉన్నప్పుడు అవి బయటికి రాకుండా ఉంటాయని నా అభిప్రాయం అండి, నమ్మకం. ఫైనల్గా చెప్పండి, ఈ ఉద్యోగం అనేది మామూలుగా బ్యాంక్ జాబ్లో తీసుకుంటారా లేదు ప్యాషన్గా పనిచేస్తారా? ప్యాషన్గా పనిచేద్దామని చెప్పి నేను పబ్లిక్ సర్వీస్లోకి వచ్చానండి. నేను ఒకవేళ డబ్బులు సంపాదిద్దాం అనే ఉద్దేశం అంటే కాలేజ్లో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ అనుకున్నాను బయటికి వెళ్ళి పనిచేద్దాము అని చెప్పి. ఐ వాంటెడ్ టు ఎంగేజ్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ GRE GMAT రాశాను, TOEFL రాశాను కాలేజ్లో ఉన్నప్పుడు. ఐ వాజ్ స్కోర్డ్ 99% ఇన్ ఎవ్రీథింగ్. కానీ ఐ డిసైడెడ్ టు స్టే బ్యాక్ అండి. ఎందుకంటే మన పర్యావరణం కోసం మన ప్రజా ప్రయోజనార్థం పనిచేయాలి అనేది నా నమ్మకం అండ్ నా అభిలాష. కానీ చాలామంది కుర్రవాళ్ళు ఏమనుకుంటారు, రాలేదు కాబట్టి ఇంకో దానికి వెళ్దాం అనుకుంటారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా కష్టపడితే ఈ గోల్ మనం రీచ్ అవ్వచ్చు? ప్రిలిమ్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ హర్డిల్ అండి నా అభిప్రాయంలో. ఎందుకంటే ఫారెస్ట్ సర్వీసెస్ పోస్ట్ చాలా తక్కువ ఉంటాయి అండ్ సివిల్ సర్వీసెస్తో కామన్ ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి కాస్త కొంచెం కఠోర దీక్ష కావాలి. అండ్ దాంతోపాటు కొంచెం సెన్స్ ఆఫ్ క్యూరియాసిటీ ఉంటే, మనం ఎక్కడో ఎప్పుడో విన్నది, ఎవరో ఏదో చెప్పింది, ఏదో సినిమాలో చూసింది మనం కుతూహలంతో గమనించినప్పుడు అది తప్పకుండా చాలా క్వశ్చన్స్లో తెలుసుకున్న నాలెడ్జ్ ఎక్కడికి పోదండి. అలా నాకు చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేశాను ప్రిలిమ్స్లో అండ్ చాలా అయ్యాయి కూడా. దానివల్లే నాది ప్రిలిమ్స్ క్లియర్ అయింది ప్రతిసారి ఫారెస్ట్ సర్వీసెస్ లాస్ట్ 3 attemptsలో. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ దీంట్లో కౌంట్ అవుతుందండి, సివిల్ సర్వీసెస్లో కౌంట్ కాదు. సో ఇంగ్లీష్ మీద కాస్త ఎక్కువ టైం పెట్టాల్సి ఉంటుంది అండ్ దట్ ఇస్ అ వెరీ హై స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. దాంతోపాటు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఫారెస్ట్ గురించి కొంచెం డెప్త్లో అడుగుతారు. సో దాని గురించి కాస్త మళ్ళీ అవగాహన మరియు క్యూరియాసిటీ ఉంటే దట్ విల్ హెల్ప్ ఇన్ ద ఇంటర్వ్యూ యాజ్ వెల్. కొన్ని టిప్స్ ఇవ్వండి యాస్పిరెంట్స్కి. క్యూరియాసిటీ అండి. ఇఫ్ దెర్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ వుడ్ ఆస్క్ పీపుల్ టు అడాప్ట్ for the civil services or anything in general in life, curiosity is the most important trait. ఎందుకంటే మన కుతూహలం ఉన్నప్పుడు, మనం ప్రతి విషయం గురించి ఏదో ఒకటి కొత్తది తెలుసుకుంటాం అనే ఆసక్తి ఉన్నప్పుడు, ప్రతిదీ తెలుసుకోవడానికి మనం ఎప్పుడు సన్నద్ధమై ఉంటాం. అప్పుడు మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అంతా అది మనకు తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దాని మీద ఉపయోగపడుతుంది. సో దీనివల్ల నాకేమొస్తుంది, ఇది నేర్చుకుంటే నాకేంది, నాకు ఇది ఎందుకు చెప్తున్నావు నువ్వు అని ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ళు ఏం చెప్తున్నా సరే అది నేర్చుకొని తర్వాత దాన్ని ఉపయోగపడడం ఎక్కడొస్తుంది అనేది ఆలోచించకుండా ఆ క్యారెక్టర్ని అవలంబించుకున్నప్పుడు మనం చాలా పని చేయొచ్చు. అవునండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పర్యావరణం మీద అభిమానం ఉన్నవాళ్ళు, ప్రేమించే వాళ్ళు రండి అంటున్నారు శశాంక్. ఈ డిపార్ట్మెంట్లో నేను ప్యాషన్గా తీసుకున్నాను తప్ప జాబ్ పర్పస్ మీద కాదు అని చెప్తున్నారు. ముఖ్యంగా IAS సాధించాలంటే కుతూహలం ఉండాలి. కుతూహలం ఉన్న తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఉత్సాహం వస్తుంది, ఖచ్చితంగా మనం గోల్ రీచ్ అవుతాం అంటూ శశాంక్ చెప్తున్నారు. పర్యావరణం ప్రేమించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా IAS సాధించండి. మీకే కాదు మీ భావి తరాలకు కూడా మంచి ఉద్యోగం, మంచి బెనిఫిట్ ఉంటుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఈ వారం శశాంక్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.